నమస్కారం, మీరు చూస్తున్న వాజీ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. దేశ ప్రజలకు మేలు చేసే విధంగా నూతన జీఎస్టీ సంస్కరణలకు శ్రీకారం. ప్రధాని మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసిన బీజేపీ నాయకులు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి నియామకం. శ్రావణికి అభినందనలు తెలియజేసిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. నాటు సారా రహిత జిల్లాగా పార్వతీపురాన్ని తీర్చిదిద్దాలి. జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత. వివరాలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం వినియోగ వస్తువులపై జీఎస్టీ కుదింపు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటాలకు జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో క్షీరాభిషేకాన్ని నిర్వహించారు. కోట వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు అంశం పేదవారికి ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. ప్రధాని మోదీ చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారని అన్నారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఎంతో మంది ఆనందంతో ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారని చెప్పారు. వికసిత భారత్ వైపు భారతదేశం అడుగులు వేస్తుందని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి పతివాడ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ న్యూజెన్ జీఎస్టీ ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాల యొక్క దైనందిన జీవితంలో ఎంతో మార్పును తీసుకొని రాబోతున్నది. నిత్యావసర వస్తువులుగా వాడేటటువంటి అన్ని వస్తువుల మీద కూడా 18% ఉన్నటువంటి వస్తువులు కానీ 12% ఉన్నటువంటి వస్తువులు కానీ ఏదైతే పన్ను రూపంలో ఉండే వాటన్నిటినీ కూడా ఈరోజు 5%కి తీసుకొని రావడం జరిగింది. చాలా వస్తువుల మీద 12%, 5% పన్ను ఉండేటటువంటి వాటిని పూర్తిగా పన్ను లేకుండా తీసేసి 0 పన్ను విధానాన్ని తీసుకుని వచ్చారు. భారత ఆర్థిక వృద్ధి ఏదైతే ఉందో ఈరోజు ప్రపంచంలో మనం 4వ స్థానంలో ఉన్నాం. 4వ స్థానానికి చేరుకున్న తర్వాత దాని ప్రతిఫలం ఏదైతే ఉందో ఆ ఫలాలు ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలకు పంచుతూ భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమైనటువంటి అంత్యోదయ సిద్ధాంతాన్ని పూర్తిగా పరిపాలనలో చూపిస్తున్నటువంటి ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిది. అలానే మన ఆంధ్ర ఆడపడుచు నిర్మలా సీతారామన్ గారు ఎంతో శ్రమించి ఈ యొక్క ఆర్థిక విధానంలో నూతన సంస్కరణలు తీసుకుని వచ్చారు. ప్రపంచంలో వికసిత భారత లక్ష్యంగా సాగుతున్నటువంటి భారతదేశ లక్ష్యం ఏదైతే ఉందో 2047 వచ్చేసరికల్లా ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి స్థానంలో విశ్వగురువుగా ఎదగాలని చెప్పి ముందుకు సాగుతున్నటువంటి మన భారతదేశ ఆర్థిక వృద్ధికి ఇది ఎంతో మేలు చేకూరుస్తుంది. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి నియామకం కావడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కోలగట్ల నివాసంలో ఈరోజు పలువురు విజయనగరం కార్పొరేటర్లు, వైసీపీ మహిళా విభాగం నేతలు, వైసీపీ సామాజిక మాధ్యమ నిర్వాహకుల బృందం కోలగట్ల శ్రావణికి అభినందనలు తెలియజేశారు. శ్రావణికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకి పదవి ఇచ్చినందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని స్పష్టం చేశారు. మహిళలు రాజకీయ రంగంలో రాణించాలని కోరారు. మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరిగితే ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొని ఆనందాన్ని తెలియజేశారు. నాపై నమ్మకం ఉంచి ఈ రాష్ట్ర మహిళా విభాగానికి జనరల్ సెక్రటరీగా ఈ పోస్ట్ని నాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇది కేవలం ఒక పోస్ట్ కిందనే కాకుండా ఇది నాపై అప్పచెప్పిన ఒక బాధ్యతగా నేను తీసుకొని రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళకి కూడా అండగా ఉంటూ ప్రతి ఒక్క మహిళ కూడా ఇంటికి మాత్రమే పరిమితం కాదు, బయటికి కూడా రావాలన్న ఒక ఆలోచన ప్రతి ఒక్కరు గుండెల్లో కూడా వచ్చే విధంగా నా పనితీరు కూడా ఉంటుందని తెలియజేస్తూ మరి రాజకీయాల్లోకి
మగవారికే కాదు రాజకీయాలు, ఆడది అని కూడా రాజకీయాల్లోకి ప్రవేశం ఉంటుంది, ఆడవాళ్ళు కూడా రాజకీయాల్లో సర్వైవ్ అవ్వగలరని ఒక ఉదాహరణకి చిహ్నమే నేను. మరి దీనికి మరి ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా రాజకీయాల్లోకి రావాలి. చదువుకున్న వాళ్ళు ఆడవాళ్ళు కూడా రాజకీయాల్లోకి వస్తే పార్టీకి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 50% రిజర్వేషన్ కల్పించారు ఆడవాళ్ళకి. అదేవిధంగా ఆడవాళ్ళు బాగుంటే ఆ రాష్ట్రం బాగుంటుందా, ఇల్లు బాగుంటుందన్న నమ్మి సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ ఇప్పుడు చూస్తే పార్టీ మారింది, ఆడవాళ్ళకి మళ్ళీ పూర్వంగానే ఒకవైపు గౌరవం లేదు సరే, మరోవైపు కనీసం గుర్తింపు కూడా లేదని ఒక్కసారి మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఆడవాళ్ళని ముందు పెడుతూ ఈ పార్టీని నడిపిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రతి ఒక్కరిని కూడా గుర్తిస్తూ వాళ్ళని హక్కును చేర్చుకునే ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈరోజు నాపై నమ్మకం ఉంచి పార్టీ నాకు ఇచ్చిన ఈ పదవిని 100% దీన్ని యూటిలైజ్ చేస్తానని, 100% పార్టీకి ఉపయోగపడే విధంగా ప్రతి అడుగు కూడా ఉంటుందని కూడా తెలియజేస్తూ నవోదయ 2.0 కింద నాటుసారా రహిత జిల్లాగా పార్వతీపురాన్ని తీర్చిదిద్దాలని జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత అన్నారు. సంబంధిత అధికారుల సమిష్టి కృషితోనే అది సాధ్యమవుతుందని అన్నారు. జిల్లాకు సమీపంలో ఒడిశా సరిహద్దు ప్రాంతాలు ఉన్నందున అంతర్రాష్ట్ర తనిఖీలను మరింత విస్తృతం చేయాలని అన్నారు. నాటుసారా తయారీ విక్రయాలపై పీడీ యాక్ట్ పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ప్రతి నెల తనిఖీలు నిర్వహించాలని సూచించారు. నవోదయ 2.0తో నాటుసారా తయారీదారులలో మార్పు రావాలని, శాశ్వతంగా వారిలో పరివర్తన వచ్చేలా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారిని డిఆర్డీఏ ద్వారా చేయూత అందించడం ద్వారా వారిలో మార్పు వస్తుందని తెలిపారు. అదే దానికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి దాని మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మనం మధ్యకాలంలో పీడీ యాక్ట్ కింద ఫైల్స్ నేను కూడా చూడడం జరిగింది. దాంట్లో కొంతమంది ఐడెంటిఫై చేయటం, మన పీడీ యాక్ట్ కింద జీవోలు కూడా రిలీజ్ అయ్యాయి. సో ఓన్లీ థింగ్ ఎవరైతే క్రూషియల్గా దీంట్లో ప్లే చేస్తున్నారో ఆ ప్లేయర్స్ని మనము ఇందులో ఇన్వాల్వ్ చేసి వాటిని కూడా ఆ యాక్ట్ కింద. విజయనగరం జిల్లా గజపతినగరం పంచాయతీ పరిధిలో ఉన్న ఎన్జీఆర్పురం సమీపంలో వాసవి అగ్రోఫుడ్స్ ఇండస్ట్రీ కారణంగా భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని గురువారం రైతులు ఆందోళనకు దిగారు. పరిశ్రమ నుంచి చెరువులోకి వస్తున్న కలుషిత నీటిని అడ్డుకట్ట వేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పరిశ్రమ నుంచి చెరువులోకి వ్యర్థ జలాలు వెళ్లడం వలన చెరువులో నీరు కలుషితమై ఇప్పటికే చేపలు చనిపోయినట్లుగా చెప్పారు. ఈ చెరువులో నీరు పశువులు తాగకుండా చూస్తున్నామని, పశువులు త్రాగితే చనిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువులోకి వ్యర్థ జలాలు రావడం వలన భూగర్భ జలాలు కలుషితం, గ్రామంలో త్రాగునీరు సైతం కలుషితం కావడంతో అనేక రోగాల బారిన పడుతున్నామని అన్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. పరిధిలో ఉన్న బాబ్జీ మిల్లి దగ్గరలో ఉన్న చెరువు దగ్గర వేస్ట్ వాటర్ మన ఎన్జీఆర్పురం చెరువు దగ్గరలో ఉన్న చెరువులో కొక్కుతారు. దానివల్ల ప్రజలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. రెండోది ఏంటంటే ఆల్రెడీ మేము అతనికి చెప్పి ఉన్నాం ముందేనే, మా వాడు చెప్పినా పట్టింపు చేసుకోలేదు. దాన్ని వాటర్ని మిలిటరీ వాటర్గా చేసి పంపిస్తున్నారు, కానీ అలాగే చేసి కూడా పంపించలేదు. మొన్న అలాగే విఘ్నేశ్వరుని కూడా మనం అనపరానికి వచ్చినప్పుడు కూడా అందులోని అనపరానికి అవకాశాలు లేకుండా చేశారు. అతను మేము రెండోసారి వేరే చెరువుకి వెళ్ళి మేము అనుకోవాల్సింది వచ్చింది. అటువంటి పరిస్థితిలో ఇతను దారి తీసుకొస్తున్నారు కాబట్టి ఇతని మీద తగిన చర్యలు, తగిన యాక్షన్ తీసుకోవాలనేసి మరీ కోరుతున్నాం. ఇప్పుడు ఈ వేస్ట్ వాటర్ వల్ల మన ఎన్జీఆర్పురం చెరువులోకి బాబ్జీ గారు స్టాక్ వేయడం వల్ల ఆ వాటర్ వల్ల మా కొలయిలకు కానీ, రెండోది బోర్లు నుంచి వచ్చిన వాటర్ కానీ వాటర్ చేంజింగ్ అయిపోయి ఆ వాటర్ తాగడం వల్ల విరోచనాలు కానీ, జ్వరాలు, మీ తర్వాత రకరకాల వ్యాధులు కూడా సంభవిస్తున్నది. ఈ సంభవించడం వల్ల మాకు బాగలేక అతని మీద మేము కంప్లైంట్ ఇచ్చి ఉన్నాము, అయినా స్పందించుకోవట్లేదు. విజయనగరం జిల్లా గజపతినగరంలో ఈ నెల 17వ తేదీన ఆటో, వ్యాన్లు, క్యాబ్ల జిల్లా బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సురేష్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా బంద్ కార్యక్రమానికి సంబంధించి గోడపత్రికను గజపతినగరంలో విడుదల చేశారు. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఎస్ఐఎఫ్టియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణరావు, ఉపాధ్యక్షులు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్
మహిళలకు ఉచిత బస్సులని అమలు చేయడం అనేది మంచిదే, మేము వ్యతిరేకించడం లేదు. కానీ దానివల్ల నష్టపోయినటువంటి క్యాబ్ డ్రైవర్ల పట్ల, అదేవిధంగా ఆటో డ్రైవర్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం వైద్యులు ఏంటి అనేది ఈ రోజు వరకు చెప్పడం లేదు. కానీ ఈరోజు మైనారిటీ సంక్షేమానికి శక్తి వంచన లేకుండా నా వంతు కృషి చేస్తానని మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి షేక్ అహ్మద్ షఫీ అన్నారు. ఈరోజు ఆయన కార్యాలయంలో వాజీ న్యూస్తో మాట్లాడుతూ ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు మైనారిటీ అధికారిగా నేడు బాధ్యతలు స్వీకరించడం జరిగిందన్నారు. జిల్లాలో మైనారిటీ శాఖ ద్వారా పోస్ట్ మెట్రిక్ ఫీజు రియంబర్స్మెంట్, ఇమాంలకు నెలకు 10,000 చొప్పున అకౌంట్స్లో వేతనం వేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ముస్లిం మైనారిటీ శాఖ ద్వారా ముస్లిం సోదరులకు రావాల్సిన పథకాలను సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తానని మీకు తెలియజేస్తున్నాను. మన మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న పథకాలు మనకి మైనార్టీ సంక్షేమాభివృద్ధికి ఇక్కడ కృషి చేస్తానని మీకు తెలియజేస్తున్నాను. మన మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న పథకాలు మనకి స్కాలర్షిప్ పథకం, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం, ఇమాములు మౌజన్లకి కూడా ఇమాములకి 10,000 చొప్పున, మౌజన్లకి 5,000 చొప్పున వాళ్ళకి జీతభత్యాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పాస్టర్లకు కూడా 5,000 చొప్పున జీతభత్యాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా గ్రాంటినేట్ కూడా మనకి చర్చ్ షాదీఖానాలు కట్టుకోవడానికి కూడా మనకి ప్రభుత్వం తరఫున కలెక్టర్ గారి ద్వారా ప్రపోజల్ పంపించి ఈ మైనార్టీల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. స్కాలర్షిప్లు ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ పథకం కింద మనకి ఉన్నాయి. ఆర్టీఎఫ్ పథకం కింద 2024-25కి 26,68,000 ఖర్చు చేయడం జరిగింది విజయనగరం జిల్లాకి. అదేవిధంగా ఇమాములు మౌజన్లకి ఒక 7 నెలల జీతభత్యాలు ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ అయితే ఇస్తామని తెలియజేస్తున్నాం. జిల్లాలో నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులుగా చేసేందుకు వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని వయోజన విద్యా ఉప సంచాలకులు సుబ్రహ్మణ్య వర్మ అన్నారు. వాజీ న్యూస్తో ఆయన మాట్లాడుతూ ఉల్లాస అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలో 1,10,915 మంది అక్షరాస్యులను చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఇప్పటికే 60,000 పుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయని, వీటిలో 54,000 పుస్తకాలు మండల కేంద్రాలకు పంపించేశామని అన్నారు. ఈ ఉల్లాస అక్షరాంధ్ర కార్యక్రమానికి 17 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క నిరక్షరాస్యులు అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఉల్లాస అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం త్వరలో కార్యక్రమం నిర్వహించుకుంటాము. దానికి గాను విజయనగరం ఉల్లాస అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం త్వరలో కార్యక్రమం నిర్వహించుకుంటాము. దానికి గాను విజయనగరం టార్గెట్ 1,10,915గా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయించారు. అందులో భాగంగా మన జిల్లాలకి ప్రస్తుతానికి 60,000 పుస్తకాలు వచ్చాయి. 60,000 పుస్తకాల్లోనే 54,000 పుస్తకాలు ఇప్పటికే మండలాలకి చేరవేయడింది. తదుపరి పుస్తకాలు వచ్చిన వెంటనే మండల స్థాయిలో వాలంటీర్లకి శిక్షణ పూర్తి చేసి కార్యక్రమం ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ పుస్తకాలు 15 సంవత్సరాలు దాటిన వయోజన నిరక్షరాస్యులకి అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి ఉపయోగిస్తాను. ఇదే కార్యక్రమంలో 48,000 మంది టార్గెట్గా తీసుకోగా అందులో 43,000 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం జరిగింది. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా నిరక్షరాస్యుల ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకొని చైతన్యవంతులయ్యి అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. నగరంలోని సిమ్స్ బ్యాప్టిస్ట్ చర్చ్ 150 వసంత వేడుకలు రెండో రోజు జరిగాయి. వేడుకల్లో భాగంగా ఈరోజు యూత్ కన్వెన్షన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చర్చ్ కార్యదర్శి ఆర్ఎస్ జాన్ ఆధ్వర్యంలో వేడుకలు జరుగుతున్నాయి. యూత్ కన్వెన్షన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చర్చ్ అధ్యక్షుడు తాలాడ ఆనంద్ మాట్లాడుతూ 150 సంవత్సరాల గల చరిత్ర గల ఈ చర్చ్ ఎంతో మహిమగలదని అన్నారు. యేసుక్రీస్తు ఆరాధనా గీతాలను ఆలపిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నామని చెప్పారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. మరో 2 రోజుల పాటు మహాసభలు ఉంటాయని చెప్పారు. యవన ప్రాయములోనే దేవుని కాడి మోయిట నరునికి మేలు అని బైబిల్లో ఉంది. కనుక ఈ 150 వసంతాల పండగ నిర్వహణలో ఈ మందిరం
దేవుని యొక్క మహిమతో నింపబడి ఉంది అనడానికి నిదర్శనమే ఈ మందిరము పూర్వ మందిరం కంట అధికమైనటువంటి మహిమ కలిగి ఉన్నటువంటి మందిరం అని ఎలా చెప్పగలుగుతున్నాము అంటే, ఈ మందిరము నిర్మించేటప్పుడు చాలా తక్కువ మంది ఈ మందిరంలో ఉండేవారు. తర్వాత ఈ మందిరానికి ఇప్పుడు 1500 మంది సభ్యులు ఉంటున్నారు. కనుక ఇది అభివృద్ధి చెందినటువంటి మందిరం, అంటే దేవుని యొక్క మహిమతో కూడుకున్నటువంటి మందిరము అని చెప్పాలి. రెండవది ఏమిటంటే ఈ మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేసుకుంటే విజయం తప్ప అపజయము కలగదు అని అనేకులు సాక్ష్యాన్ని చెప్పుకుంటూ ఉంటారు. కనుకనే దేవుని యొక్క సన్నిధి ఈ మందిరంలో ఉంది, దేవుని యొక్క మహిమ ఈ మందిరంలో ఉంది అని ఒక్కానించి చెప్పగలుగుతూ ఉంటున్నాం. కనుకనే ఈ యొక్క మాటలు అనేకులకు వినిపించి దైవాశీస్సులు పొందేటట్లుగా మేము ప్రార్థనలు చేస్తున్నాం. అనేకుల కొరకు మేము ప్రార్థన చేసేటట్టు వారుగా ఉంటున్నాం. అనేకులకు సహాయం చేసేటువంటి సంఘంగా ఉంటున్నాం. పేదల పట్ల ఆసక్తి, ఆ పట్ల వారిలో సమృద్ధిని కలిగించేటువంటి విధముగా వారికి ఉపాధిని కూడా కల్పించేటువంటి ఏర్పాటుల్లో ఈ సంఘం సామాజిక సేవ కూడా చేసే సంఘంగా ఉంది అని మీ ఎదుట చెప్పగలుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడిగా గరి శ్రీనివాస, కార్యదర్శిగా కె రమణ, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎదురుపాటి కొండయ్య, కోశాధికారిగా బైలా లక్ష్మీనారాయణ ఎంపిక కాబడ్డారు. నూతన కార్యవర్గానికి హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి శ్రీనివాసరావు, కె రమణలు మాట్లాడుతూ హోటల్స్ తరపున పన్నుల రూపంలో అధిక మొత్తంలో ప్రభుత్వానికి కట్టడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హోటల్స్ సమస్యలపై పోరాటం చేస్తున్నామని అన్నారు. తమపై నమ్మకం ఉంచి ఈ పదవులు ఇచ్చినందుకు హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాకి కూడా తిరిగి ప్రతి హోటలియర్ల దగ్గరికి వెళ్ళి మేము వారికి అందరికీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఏంటి అనే విషయం కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి వెళ్ళి చెయ్యాలని కొత్తబాడి అనుకుంటుంది. అట్లాగే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ హాస్పిటాలిటీ రంగానికి మామూలుగా మేము ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చి ఉన్నారు. అయితే ఆ స్టేటస్ కొత్త హోటల్స్ లాస్ట్ ఇయర్ పెట్టిన దగ్గర నుంచే ఇవ్వడం జరిగింది. అట్లా కాకుండా ఇప్పుడు ప్రతి పాత హోటల్స్కి కూడా ఈ ఇండస్ట్రియల్ స్టేటస్ ఇస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. అది ముఖ్యమంత్రి గారిని, మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని కలవడం కూడా జరుగుద్ది. మేము అయిపోయిన తర్వాత అందరినీ కలిసి టూరిజం మినిస్టర్ గారికి కూడా ఈ విషయం తెలియజేయడం జరిగింది. వారు కూడా లేదు, మేము ఖచ్చితంగా హోటల్ రంగానికి ఏదైనా చేస్తామన్నటువంటి మంచి నిశ్చయంతో ప్రభుత్వం కూడా ఉంది. అలాగే ప్రభుత్వానికి కూడా ప్రతి ఏడాది 2500 నుంచి 3000 కోట్ల వరకు ప్రభుత్వానికి మా ఇండస్ట్రీ వల్ల ట్యాక్స్ రూపంలో మేము పే చేస్తూ ఉన్నాం. మరి ఇంత ఎంప్లాయ్మెంట్ని ఇంత ట్యాక్స్ జనరేట్ చేసినప్పుడు మాకు ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందించాలని మేము మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాము. అట్లాగే మన రాష్ట్రానికి వచ్చేసరికి ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత యాక్చువల్గా 2 సంవత్సరాల నుంచి కొంచెం ఇండస్ట్రీ అంతా ఇబ్బందుల్లో ఉన్నదండి. కోవిడ్ తర్వాత చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. ఇప్పుడు కొంచెం కష్టతరంగానే ఉన్నది. ఎందుకంటే మెటీరియల్ కాస్ట్ పెరిగాయి, శాలరీస్ పెరిగాయి, ఆ సేల్స్లో పోటీ తత్వం కూడా బాగా పెరిగింది. ఈ సేల్స్లో కూడా అభివృద్ధి చేసి ఇంకా అభివృద్ధి అయితే తప్ప హోటల్ ఇండస్ట్రీ కొంచెం మనుగడ నిజంగా కష్టంగానే ఉన్నది ప్రజెంట్ పరిస్థితుల్లో. అంచేత ప్రభుత్వం మంచి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా మీ అందరి ద్వారా ప్రభుత్వానికి మేము కొత్తబాడి విన్నవించుకుంటా ఉంది. ఈ నెల 13, 14 తేదీలలో విజయనగరం జిల్లా కేంద్రంలో జరగనున్న జన విజ్ఞాన వేదిక 18వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎంవిఎన్ వెంకట్రావు, నాయకులు వి రాజగోపాల్, చీకటి దివాకర్, జి నిర్మల పిలుపునిచ్చారు. ఈరోజు స్థానిక జడ్పీ మినిస్టీరియల్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వాళ్ళు మాట్లాడుతూ 1987వ సంవత్సరం నుంచి నేటి వరకు విద్య, ఆరోగ్యం, పర్యావరణం, మహిళా సాధికారక, యువత ఉపాధిపై అవగాహన కల్పించడం కోసం జేవీవీ పనిచేస్తుందని అన్నారు. ప్రజలలో శాస్త్రీయ దృక్పథం పెంచడమే లక్ష్యంగా చేసుకుని జేవీవీ కృషి చేస్తుందని అన్నారు. లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న సంస్థ ఈ సంస్థ 1988 నుంచి కూడా గత 37 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా తన లక్ష్యాల కోసం ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, పర్యావరణం, మహిళా సాధికారత
సాధికారిత, అలాగే యువతకి ఉపాధి కల్పించాలని ఒక ఈ ప్రాథమికమైన రంగాలు అన్ని లక్ష్యాలుగా చేసుకుని శాస్త్రీయంగా అభివృద్ధి సాధించాలని, దానికి ఏ రకమైన సలహాలు, సూచనలు, చర్చలు, అలాగే చాలా మటుకు సమస్యలకి పరిష్కారాలు సూచిస్తూ పనిచేస్తున్న సంస్థ. ఈ సంస్థ ప్రతి 2 ఏళ్ళకి కూడా మహాసభలో జరుపుకుంటుంది. ఇప్పుడు జరుగుతున్న 8వ రాష్ట్ర మహాసభలో ఈ సెప్టెంబర్ 13, 14 తేదీల్లో విజయనగరంలో జిల్లా పరిషత్ కాంపౌండ్లో జరపడానికి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఆ రాష్ట్ర కమిటీ నిర్ణయానికి అనుగుణంగా జన విజ్ఞాన వేదిక విజయనగరం జిల్లా కమిటీ ఆ బాధ్యతల్ని నెరవేరుస్తూ రేపు సెప్టెంబర్ 13, 14 తేదీల్లో ఇక్కడ రాష్ట్ర మహాసభల్ని జరుపుతుంది. ఈ సందర్భంగా ఈ 2 రోజుల మహాసభలకి అనేక మంది మేధావులు వస్తున్నారు, ఎక్స్ఎంఎల్సీలుగా పనిచేసిన ప్రజాప్రతినిధులు వస్తున్నారు. వారు చాలా ఈ చర్చల్లో పాల్గొని వాళ్ళ సూచనలు ఇచ్చి చాలా సమస్యలకి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయి. ప్రపంచ శాంతి ఒక సమస్య, అలాగే దేశవ్యాప్తంగా విద్య, వైద్య రంగాల్లో, ప్రాథమికమైన రంగాల్లో, పర్యావరణ రంగంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద చర్చలు జరుగుతాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 14, 17, 19 విభాగాలకు చెందిన విద్యార్థులకు ఈరోజు కోడి రామమూర్తి వ్యాయామశాలలో వెయిట్ లిఫ్టింగ్ పోటీలు, రాజీవ్ స్టేడియంలో ఫుట్బాల్, విజయ్ స్టేడియంలో ఫెన్సింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు కోదాడ గోపాలరావు, విజయలక్ష్మిలు మాట్లాడుతూ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు 10 మంది క్రీడాకారులు, ఫుట్బాల్కు 600 మంది, ఫెన్సింగ్ పోటీలకు 200 మంది విద్యార్థులు హాజరవడం జరిగిందన్నారు. జిల్లా స్థాయి పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, సిహెచ్ రాము తదితరులు పాల్గొన్నారు. అరవై 9వ అంతర్జిల్లాల షెడ్యూల్ రిలీజ్ అవడంతో డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ రాజీవ్ స్టేడియంలో అండర్ 14, 17, 19 ఫుట్బాల్ సెలక్షన్స్ పెట్టాము. విజయ్ స్టేడియంలో ఫెన్సింగ్ సెలక్షన్స్ పెట్టాము. అలాగే కోడి రామూర్తి వ్యాయామశాలలోని వెయిట్ లిఫ్టింగ్ సెలక్షన్స్ పెట్టాము. నియర్లీ ఫుట్బాల్కి దగ్గర 600 మంది పార్టిసిపేషన్ చేయడం జరిగింది. అలాగే ఫెన్సింగ్లోనే ఒక 120 మంది పార్టిసిపేషన్ చేయడం జరిగింది. వెయిట్ లిఫ్టింగ్లో 100 మంది దాకా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. దీని నుంచి సెలక్షన్ కమిటీని నియమించి మంచి టీంని తీయడానికి బత్తాయించడం, అదే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే రేపటి షెడ్యూల్లోని జూడో ఆరికతోట జడ్పీహెచ్ఎస్ ఆరికతోటలో జరుగుతుంది. అలాగే కరాటీ కొత్తవలస జడ్పీహెచ్ఎస్ కొత్తవలసలో జరుగుతుంది. సైక్లింగ్ విజయ్ స్టేడియంలో జరుగుతుంది. అలాగే టెన్నిస్ కూడా విజయ్ స్టేడియంలో జరుగుతుంది. రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ ఆధ్వర్యంలో నవతరోత్సవాలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. నవతరోత్సవాలలో భాగంగా ఒక ప్రైవేటు హోటల్లో చెస్ పోటీలు నిర్వహించారు. ఈ చెస్ పోటీలకు విశేషమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏటా రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ ఆధ్వర్యంలో నవతరోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. విద్యార్థులలోని మేధాశక్తిని పెంపొందించుకోవడానికి చెస్ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలో నవతరోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. వాజు న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు మేలు చేసే విధంగా నూతన జీఎస్టీ సంస్కరణలకు శ్రీకారం. ప్రధాని మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసిన బీజేపీ నాయకులు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి నియామకం. శ్రావణికి అభినందనలు తెలియజేసిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. నాటుసారా రహిత జిల్లాగా పార్వతీపురాన్ని తీర్చిదిద్దాలి. జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.